నవ్వు 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 నవ్వు. అయ్యారు టెన్షన్ ఉన్నారండి. ఏం చెప్పమంటావురా, మీ అమ్మగారు పిల్లిని సంకనేసుకుని వచ్చింది కదా, అది వచ్చినప్పటి నుంచి నా బతుకు వెదవ బతుకు. ఏమైంది అయ్యారు? ఏమైందంటావు ఏంట్రా? ఆ పిల్లికి తల కొరగడం, దాన్ని ముడ్డి కడగడం, అదేదో సన్బాత్ అట. సన్బాతా అంటే గుడ్లు పెట్టి పోతా? ఎహె, ఆ బాత్ కాదు. ఓ టమాటా పోతా? ఎహె కాదు. బిస్మిల్లా పోతా? చెప్పేది నెహె. ఆ, సన్బాత్ అంటే స్నానం చేపించడం రా. దానికి స్నానం చేపించి నీట్ గా డ్రెస్ వేసి బాగా మేకప్ వేసి పైగా క్యాట్ వాక్ కూడా నేర్పియాలంట. చీ దాని అమ్మ. అలా బుక్ అయ్యారా? అవునరా, అది పక్కనుంటే నన్ను పక్క మీదకి కూడా రానియట్లేదు. చీనా బాత్. అమ్మగారికి మొగడైనా పెళ్లికి పెళ్ళం బతుకు అయిపోయిందన్నమాట. ఈ సెటర్ లాపి ఆ పిల్లిని బయటికి పంపించే ప్లాన్ ఏదో చెప్పరా. అయ్యారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అది ఫాలో అయిపోండి. ఉపాయమా చెప్పరా. సచ్చి నీ పెళ్ళాం కడుపున పిల్లినై పుడతా. నా పిల్లం ఒప్పుకోదు కానీ ఒక వెయ్యి కొట్టండి. వెయ్యా కొట్టనా? అబ్బా అబ్బా అబ్బా, వెయ్యి కొట్టమంటే నన్ను కొడతాడు అయ్యారు. నేను కొట్టమంది క్యాష్. ఆ చెప్పేది ఏదో క్లారిటీకి చెప్పాలా. అయినా నా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి లేరా, ముందు ప్లాన్ చెప్పు. పిల్లికి పాలు పెట్టేది మీరే కదా. అవునరా. ఆ పిల్లికి పాలు పెట్టే ముందు ఒక గిన్నె తీసుకోండి. అలాగే. ఆ పాలుని బాగా వేడి చేయండి. ఓకే. అక్కడ పెట్టండి. అప్పుడు ఆ పిల్లి వచ్చి దాంట్లో మూతి పెట్టగానే ఆ. పరుగు మీకు ముడ్డి కూడా జమించదు. అవునా, ఐడియా సూపర్ ఉంది. ఇంతకీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? నేను పోసే పాల మీద ఒట్టు. రేపు వస్తానా, 1000 రూపాయలు కొట్టండి క్యాష్. సరేరా, నా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి?